వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనము ఈ వీడియోలో మసాలా టీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో మసాలా టీ కేక్ని చాలా ఈజీగా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా ఫ్లఫీగా కూడా ఉంటుందండి. దీనికోసం మీరు దాల్చిన చెక్క ఒక 3 లేదా 4, లవంగాలు ఒక 6, మిరియాలు ఒక 6 లేదా 7, చిన్న అల్లం ముక్క, ఇంకా యాలకులు లేదా యాలకుల పౌడరు తీసేసుకోండి. సో ఇప్పుడు మనం ముందుగా మసాలా టీని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ టీ రెడీ చేసుకుంటున్నానండి. అందుకని నేను 1 గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ వేడెక్కాక దీంట్లో మనం మసాలాలని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసి బాయిల్ చేయనివ్వండి ఒక 1 or 2 minutes. ఇలా వాటర్ అంతా మరిగాక దాంట్లోకి ఒక 3 or 4 teaspoons టీ పౌడర్ వేసుకోండి. టీ పౌడర్ వేసాక ఒక 1 minute దాన్ని మరగనివ్వండి. అయితే నేను ఇక్కడ షుగర్ వేసుకోవట్లేదండి, మనం కేక్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. ఒకవేళ మీకు తాగటానికి కావాలి అంటే మీకు టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకొని టీ తాగితే చాలా బాగుంటుంది కూడా. సో డికాషన్ ఇలా రెడీ అయ్యాక దాంట్లోకి 1 cup వాటర్ వేసాం కదా, సో మిల్క్ కూడా 1 cup వేసుకోండి. మిల్క్ కూడా వేసాక దీన్ని ఒక 2 or 3 minutes మరగబెట్టుకుంటే సో మసాలా టీ అయితే రెడీ అయిపోతుందండి. టీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిల్టర్ చేసుకుందాం. టీని ఫిల్టర్ చేసుకున్నాక దాన్ని ఒక సైడ్కి పెట్టేయండి. సో అది రూమ్ టెంపరేచర్లోనే చల్లగా అయిపోవాలి, ఎందుకంటే మనం వేడి టీని యూజ్ చేయకూడదు. ఇక్కడ నేను మీకు విషయం చెప్తున్నానండి, ఏంటంటే మీకు కేక్ని బేక్ చేసుకోవడానికి బేకింగ్ ట్రే ఉంటే అదే యూజ్ చేయండి. ఒకవేళ బేకింగ్ ట్రే లేకపోతే మీ దగ్గర ఏ అల్యూమినియం గిన్నె ఉన్నా అది యూజ్ చేసుకోండి, కేక్ వస్తుంది దాంట్లో. కానీ గిన్నె అనేది కొంచెం మందంగా ఉండాలి. స్టీల్ గిన్నెలు మాత్రం యూజ్ చేయకండి, కేక్స్ రావు. బేకింగ్ బౌల్ని పెట్టుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోండి, అది అల్యూమినియందైనా లేక నాన్ స్టిక్దైనా ఓకే. ఇప్పుడు మనం కేక్ మిక్సర్ని రెడీ చేసుకుందాం. దానికోసం ఇక్కడ నేను 1 cup మైదా తీసుకున్నానండి. సో ఆ మైదాని ఒక జల్లెడలో వేసాను. సో ఆ మైదాలోకి 1 teaspoon బేకింగ్ పౌడర్, నెక్స్ట్ 1/2 teaspoon బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకొని జల్లించుకోవాలి. సో అలా అయితే ఏదైనా చెత్త ఉంటే మనకి బయటకు వచ్చేస్తుంది. ఇలా జల్లించుకున్నాక పిండిని తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానిలోకి 1 cup షుగర్ పౌడర్ వేసుకోండి. షుగర్ పౌడర్ ఎందుకంటే తొందరగా కరుగుతుంది, షుగర్ అయితే కొంచెం లేట్ అవుతుంది కరగటం, అందుకని షుగర్ పౌడర్ వేసుకోండి. దానిలోకి మరగబెట్టుకున్న బటర్ని ఒక 1/2 cup వేసుకోండి. ఒకవేళ బటర్ లేకపోతే ఆయిల్ అయినా ఒక 1/2 cup వేసుకోవచ్చు. ఇక్కడ 1/2 cup అంటే మీరు మైదా షుగర్ ఏ కప్తో తీసుకున్నారో సేమ్ అదే కప్తో 1/2 cup వేసుకోండి. నెక్స్ట్ మీ దగ్గర ఫ్లేవర్డ్ ఎసెన్షియల్ ఉంటే వేసుకోండి, ఇది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ యాలకుల పొడి వేసాం కాబట్టి ఇది ఆప్షనల్. నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నా. నెక్స్ట్ చల్లారబెట్టుకున్న టీని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. అయితే మిక్స్ చేసుకునేటప్పుడు మీరు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయండి. సో దాన్ని ఏమంటారంటే రౌండ్ అండ్ కట్ మెథడ్ అంటారు. ఆ మెథడ్లో చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది. దాంట్లోకి మనం జల్లించి పెట్టుకున్న మైదా ఉంది కదా, దాన్ని కూడా ఆఫ్ వేసి ఇద్దరు స్పూన్ లేదా విస్కర్తో కలుపుకోండి. సో ఇప్పుడు కూడా కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ మధ్యలో ఇలా కట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మిగతా సగం కూడా వేసి పూర్తిగా కలుపుకోవాలి. సో మీరు కేక్ బ్యాటర్ రెడీ చేసుకునేటప్పుడు అది మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని థిక్గా ఉండకూడదండి. మీరు సో ఆ కన్సిస్టెన్సీ చూసుకోండి, అలా అయితేనే కేక్ బాగా వస్తుంది. సో కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు దీంట్లోకి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోండి. ఇక్కడ నేను జీడిపప్పు బాదాం వేస్తున్నాను. సో దీంట్లో మీరు ఫ్రై చేసేనే వేసుకోండి బటర్లో, లేకపోతే డైరెక్ట్గానే వేసేయండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ కేక్ ట్రేకి అడుగున బటర్ కానీ ఆయిల్ కానీ రాయండి.
సో అలా రాయడం వల్ల మనకి కేక్ అయ్యాక ఈజీగా వచ్చేస్తుంది, అంటుకోదు. సో ఇలా బటర్ లేదా ఆయిల్ రాసాక దానిపైన కొంచెం మైదా చల్లుకోండి. సో ఇప్పుడు కేక్ బ్యాటర్ని దీంట్లో వేసేయండి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని దాంట్లోకి ఒక స్టాండ్ని పెట్టుకోండి. కేక్ బేకింగ్ ట్రేని పెట్టుకోవడానికి వీలుగా ఒక స్టాండ్ని పెట్టేసుకోండి. స్టాండ్ పెట్టాక గిన్నె కూడా వేడెక్కాక స్టాండ్ పైన బేకింగ్ ట్రేని పెట్టుకొని సో దానిపైన ఒక మూత పెట్టి ఆవిరి బయటికి రాకుండా దానిపైన వెయిట్ కొంచెం పెట్టండి. సో ఇలా వెయిట్ పెట్టుకున్నాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కేక్ని మనం ఒక 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. చూడండి, ఆఫ్టర్ 40 మినిట్స్ కేక్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు సో ఇది రెడీ అయిందా లేదా అని మనం ఎలా చూడాలంటే ఒక నైఫ్ తీసుకొని లోపల గుచ్చుకుంటూ చూడండి. సో ఏమీ దానికి రాలేదు అంటే కేక్ రెడీ అయిపోయింది. కేక్ రెడీ అయ్యింది కాబట్టి సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని బేకింగ్ గిన్నెని తీసి కింద పెట్టుకోవాలండి. ఎందుకంటే దాంట్లో ఉంచితే ఆ వేడికి అడుగు పట్టేసుకుంటుంది. సో కేక్ చల్లారాక అంచులు ఇలా తీసుకుంటూ దానిపైన ఒక గిన్నె పెట్టి దాన్ని ఇలా రివర్స్ చేసుకోవాలండి. చేసుకుంటే అది ఈజీగా వచ్చేస్తుంది. ఈ కేక్ని మనం ఒక టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 3-4 డేస్ వరకు నిల్వ కూడా ఉంటుందండి. సో మసాలా కేక్ రెడీ అండి. సో ఇది ఎలా ఉంటుందంటే మనం చాక్లెట్ కేక్ తిన్నట్టే ఉంటుంది. టేస్ట్లో అయితే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.